మూవీ స్టార్టింగ్లో మనకి పూర్తీదేవి అనే దేవతను చూపిస్తారు. ఈ దేవత అంతులేని బంగారం ధాన్యం కలిగి ఉంటుంది. ఈ భూమి కూడా ఆ దేవత కడుపు నుండే పుడుతుంది. అప్పుడే 16,000 కోట్ల దేవతలు కూడా పుడతారు. వాళ్ళందరికంటే తన మొదటి సంతానమైన అస్తర్ని ఆ దేవి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. హస్తర్ దేవి యొక్క బంగారం మొత్తాన్ని సొంతం చేసుకుంటాడు. అలాగే ధాన్యాన్ని కూడా సొంతం చేసుకునేటప్పుడు మిగిలిన దేవతలు హస్తర్ మీద దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు దేవత హస్తర్ని కాపాడి ఒక నిబంధన పెడుతుంది. ఇక అస్తర్ని ఎవరూ పూజించరని, అందరూ మరిచిపోతారని మిగిలిన దేవతలతో చెబుతుంది. అప్పటి నుండి అస్తర్ దేవి కడుపులోనే నిద్రపోతూ ఉంటాడు. అలా ఎన్నో యుగాలు గడిచిన తర్వాత కొందరు పూర్వీకులు హస్తరికి తుంబాడలో ఒక గుడి కడతారు. దాంతో మిగిలిన దేవతల ఆగ్రహం ఆ గ్రామంపై వర్షం రూపంలో పడుతూ ఉంటుంది. తర్వాత సీన్లో మనకి తుంబాడలో ఒక సర్కార్ని చూపిస్తారు. ఆ సర్కారు దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తూ అతనికి ఉంపుడుగత్తిగా ఉంటుంది. సర్కారు వాళ్ళ అమ్మను కూడా ఈ అమ్మాయి తన ఇంట్లో ఉంచుకొని చూసుకుంటూ ఉంటుంది. సర్కారు వాళ్ళ అమ్మ అస్తర్ శాపానికి గురి అయ్యి నిద్రపోతూ ఉంటుంది. సర్కారు ఇంట్లో నిధి ఉంటుంది. అది ఎక్కడ ఉందో, దాన్ని ఎలా తీసుకోవాలో ఆ బామ్మకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉంటారు, వినాయక్ మరియు సదాశివ. అలా కొంతకాలం తర్వాత సర్కార్ చనిపోతాడు. దాంతో వేరే ఆధారం లేక ఆ అమ్మాయి వేరే గ్రామం వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అదే సమయంలో తన చిన్న కొడుకు సదాశివ్ గోడ మీద నుంచి పడిపోతాడు. దాంతో వినాయక్ని ఇంట్లో ఉంచి సదాశివ్ని హాస్పిటల్కి తీసుకుని వెళుతుంది. అప్పుడే ఇంట్లో నిద్రపోతున్న బామ్మ నిద్రలేచి ఆకలి ఆకలి అని అరుస్తుంది. అప్పుడు వినాయక్ ఏం చెయ్యాలో తెలియక ఆ బామ్మను నిద్రపుచ్చడానికి వాళ్ళ అమ్మ ఏమి చెప్పిందో గుర్తురాక భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ బామ్మ వచ్చి వినాయక్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు వినాయక్ వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చి ముసలి నిద్రపో, లేదంటే అస్తర్ వచ్చేస్తాడు అని అంటాడు. వెంటనే బామ్మ నిద్రపోతుంది. తరువాత హాస్పిటల్కి తీసుకువెళ్ళిన పిల్లాడు చనిపోతాడు. అప్పుడు వినాయక్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ పూణేకి వెళ్ళిపోతారు. వినాయక్ని ఎప్పుడు తుంబాడుకు వెళ్ళవద్దని మాట తీసుకుంటుంది. కానీ వినాయక్ ఎప్పటికైనా తుంబాడకు వచ్చి ఆ నిధిని కనిపెట్టాలి అని అనుకుంటాడు. అలా 15 సంవత్సరాల తర్వాత వినాయక్ తుంబాడుకు తిరిగి వచ్చి తన ఇంటికి వెళతాడు. అప్పటికి ఆ ముసలిది ఇంకా చనిపోకుండా బ్రతికే ఉంటుంది. అప్పుడు ఆ ముసలిది ఆ నిధి రహస్యం చెబుతాను అని, కానీ నన్ను తగలబెట్టి నాకు ముక్తిని ఇవ్వు అని వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వినాయక్ సర్కారు ఇంటికి వెళ్ళి ఎన్నో రోజులు వెతికిన తర్వాత ఆ నిధిని కనిపెడతాడు. ఆ తర్వాత ఆ ముసలి బామ్మ దగ్గరికి వచ్చి తగలబెట్టి ఇక ముక్తిని కలిగిస్తాడు. అప్పటి నుంచి ఎప్పుడు బంగారం కావాల్సి వచ్చినా ఆ నిధి దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకొని వాటిని తనకు తెలిసిన రాఘవ్ దగ్గర అమ్ముతూ ఉంటాడు. అలా వినాయక్ ఆ ఊరిలోనే ధనవంతుడిగా మారుతూ ఉంటాడు. ఇదంతా చూసిన రాఘవ్ అసూయపడుతూ తను కూడా ఆ నిధిని సంపాదించాలి అని ఆశపడుతూ ఉంటాడు. అదే టైంలో వినాయక్కి ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా వినాయక్ నిధి రహస్యం తెలుసుకురమ్మని ఒక అమ్మాయిని వినాయక్ ఇంట్లో పెడతాడు. కానీ ఆ అమ్మాయి ఆ విషయం వినాయక్తో చెప్పేస్తుంది. తర్వాత రాఘవ్ తుంబాడ వెళ్ళి ఆ నిధి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వినాయక్ అక్కడికి వెళ్ళి రాఘవ్కి తెలియకుండా అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. రాఘవ్ చూస్తూ ఉండగానే నిధి గదిలోకి వెళ్ళి బంగారం తీసుకువస్తాడు. ఇదంతా చాటు నుండి చూస్తున్న రాఘవ్ వినాయక్ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఆ గదిలోకి వెళతాడు. గదిలోకి వెళ్ళిన రాఘవ్ అదంతా చూసి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అది దేవీ గర్భం అని తెలియదు కాబట్టి. తర్వాత పక్కనే ఉన్న ఒక డబ్బా తీసి చూస్తాడు. అప్పుడు అందులో పిండితో చేసిన ఒక బొమ్మ ఉంటుంది. అప్పుడే దానికోసం వచ్చిన అస్తర్ రాఘవ్ని శపిస్తాడు. తర్వాత ఆ గదిలోకి వచ్చిన వినాయక్ తన చుట్టూ ఒక రక్షణ రేఖ గీసుకొని రాఘవ్ని చూస్తాడు. అప్పుడు రాఘవ్ నాకు ముక్తి కలిగించు అని ఏడుస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన అస్తర్ వినాయక్ గీసిన గీత దాటి లోపలికి రాలేడు. అప్పుడు వినాయక్ పిండితో చేసిన బొమ్మను పక్కకు విసురుతాడు. అస్తర్ దానిని తినే లోపలే
వినాయక్ వెళ్ళి దాని వెనక ఉన్న సంచిలో నుంచి బంగారం తీసుకొని బయటికి వెళ్ళిపోతూ రాఘవ్ని తగలబెట్టి విముక్తి కలిగిస్తాడు. అలా కొంతకాలానికి వినాయక్ మద్యానికి బానిస అయ్యి తను ఉంచుకున్న అమ్మాయితో కాలం గడుపుతూ ఉంటాడు. కానీ నిధి రహస్యం ఎవ్వరికీ చెప్పకుండా తన కొడుకు పాండురంగుకి ఆ నిధి ఎలా సంపాదించాలో శిక్షణ ఇస్తూ ఉంటాడు. అలా కొంతకాలం తర్వాత పాండురంగన్ని తుంబాడకు తీసుకువెళ్ళి బంగారం ఎలా తీసుకురావాలో శిక్షణ ఇవ్వాలి అనుకుంటాడు. మొదటిసారి కావడం వల్ల పాండురంగడికి పిండితో బొమ్మలు సరిగ్గా చెయ్యలేడు. అప్పుడు వినాయక్ పాండురంగన్ని లోపలికి తీసుకువెళ్ళి ఏం చెయ్యాలో చెబుతూ ఉంటాడు. కానీ పాండురంగడు వాళ్ళ నాన్నకి తెలియకుండా పిండితో బొమ్మను చేసి తీసుకువస్తాడు. అది చూసి వినాయక్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే దానికోసం అక్కడికి వచ్చిన అస్తర్ వాళ్ళ మీద దాడి చెయ్యబోతాడు. అప్పుడు వినాయక్ ఆ బొమ్మను దూరంగా విసిరేసి ప్రాణాలు కాపాడుకుంటాడు. కానీ పాండురంగడు అస్తర్ వెనక నుంచి ఆ బంగారాన్ని తీసుకొని పైకి వచ్చేస్తాడు. అది చూసి వినాయక్ కొంచెం ఉంటే ప్రాణం పోయేది అని పాండురంగన్ని కొడతాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం తెలుస్తుంది. భారత ప్రభుత్వం ఆ కోటను స్వాధీనం చేసుకుంది అని, అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని తెలుస్తుంది. దాంతో బాధపడిన వినాయక్ తను ఇప్పటి వరకు సంపాదించిన బంగారాన్ని డబ్బును కొడుక్కి చూపిస్తాడు. ఇదంతా చూసిన పాండురంగుడు వినాయక్కి ఒక సలహా ఇస్తాడు. ఇలా ఎంతకాలమని 1-2 బంగారు నాణాలు తెస్తాము అని, పిండితో ఎక్కువ బొమ్మలు చేసి ఒకటి తినగానే మరొకటి వేసి ఎక్కువ బంగారం తీసుకుని వద్దాము అని చెబుతాడు. ఈ ప్లాన్ నచ్చిన వినాయక్ మళ్ళీ తుంబాడకు వెళతాడు. అక్కడ గది చుట్టూ పిండి ముగ్గులు వేసి ఎక్కువ బొమ్మలు చేసే లోపలికి వెళతారు. అప్పుడు వినాయక్ 2 బొమ్మలు తీసుకొని అస్తర్ కోసం చూస్తే అప్పుడు వాళ్లకు ఒక విషయం తెలుస్తుంది. 2 బొమ్మలు ఉంటే 2 హస్తర్లు వస్తారు. అలా ఎన్ని బొమ్మలు ఉంటే అంతమంది అస్తర్లు వస్తారు అని తెలుస్తుంది. దాంతో చాలామంది హస్తర్లు అక్కడికి వచ్చి ఆ పిండి బొమ్మల కోసం వాళ్ళలో వాళ్ళు కోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా బయటపడాలా అని వినాయక్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఉపాయం తడుతుంది. తన కొడుకుని కాపాడాలి అని ఆ పిండి బొమ్మలు మొత్తం తన ఒంటికి కట్టుకొని బయటకు వెళతాడు. వినాయక్తో అస్తర్లు కూడా బయటికి వెళ్ళి రక్షణ ముగ్గులో పడి చనిపోతాయి. తరువాత బయటకు వచ్చిన పాండురంగ వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ వినాయక్ అస్తర్ ముట్టుకోవడంతో శాపానికి గురి అవుతాడు. తను శాపానికి గురి అయిన కొన్ని బంగారు నాణాలు తెచ్చి పాండురంగడికి ఇస్తాడు. కానీ పాండురంగ అవేమీ తీసుకోకుండా తన నాన్నకు విముక్తి ఇచ్చి ఎంతో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది.